అనేక సద్గురు జ్యోతిషాలయంలో వారఫలాల్లో తీసుకుంటే మే 17 నుండి మే 21, 2026 వరకు మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. వేడి తాపడం ఎక్కువ ఉంది. మన యొక్క ప్రేక్షక మిత్రులందరూ కూడా ఎప్పుడా ఎదురు చూస్తూ ఉంటారు 15వ తారీఖు నుంచి నాకు ఎలా ఉంది అని చెప్పి. ఆ సమయం ఆసనమైంది. గ్రహాలు మనకు అనుకూలించడానితో పాటు మనం కూడా సమాజానికి నేను సహితం ప్రపంచానికి సమిధనొక్కటి ఆహుతిస్తానట్టుగా ఒక చలివేంద్రం ఏర్పాటు చేయండి. చలివేంద్రం ఏర్పాటు చేయడం కుదరట్లేదు. కొన్ని చిన్న చిన్న వాటర్ బాటిల్ తీసుకోండి. 1/2 లీటర్ వాటర్ బాటిల్ లేదా 1 లీటర్ వాటర్ బాటిల్ తీసుకొని అలా మీరు బండి మీదనో కారులో పోతూ ఉండగా స్ట్రేంజర్స్ ఒక 10 మందికి 20 మందికి పెట్టండి. మీ వ్యక్తిగత జాతకం ఎలా ఉంటుందో వాళ్ళ జాతకానికి కూడా మీరు ఒక గురువుగా మారుతారు. మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి. అందరికీ కూడా ఏదో ఒక వ్యాపార ఉద్యోగ వ్యవహారాలు అన్ని తెలుసుకోవాలని కోరిక ఉంటుంది కదా, దాన్ని మనం విశ్లేషిద్దాం ఈ వారం అంతా కూడాను. జ్యోతిష్యం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జ్యోతిష్యం జీవితం కాదు. మీరు మిమ్మల్ని మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకోండి. జ్యోతిశాస్త్రరీత్యా ద్వాదశ రాశిలో 6వ రాశి అయినటువంటి కన్యా రాశి మిత్రులారా, మే 15 నుండి మే 21 వరకు ఈ వారం శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, ఈ వారం మీకు ఒక కీలకమైనటువంటి విషయం ఏమిటంటే, మీరు ఎంత ప్లాన్ చేస్తారో కాదు, ఎంత సరిగా అమలు చేస్తారో అనేది ఫలితాన్ని నిర్ణయిస్తుంది. ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద వర్క్. గ్రహస్థితిని చూస్తే బుధుడు మీ రాశి అధిపతి కావడంతో ఆలోచనలు విశ్లేషణ శక్తి చాలా బలంగా పెరుగుతుంది. గురువు 4వ భావంతో ప్రభావం ఇవ్వడం వల్ల ఇంటి మనశ్శాంతి స్థిరత్వం అంశాలు ముందుకు వస్తాయి. శని 6వ స్థానం వల్ల కష్టాలున్నా వాటిని జయించే శక్తిని ఉంటుంది. కుజుడు మాత్రం కొంచెం ఆతురత పెంచుతూ ఉన్నాడు మీకు. ఓకే, మొత్తం చూస్తే సమస్యలు వస్తాయి కానీ వాటిని మీరు సరిగ్గా హ్యాండిల్ చేస్తే మీరే సక్సెస్ అవుతారు. ఫస్ట్ ఆఫ్ వీక్ అంతా కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. మిడ్ ఆఫ్ ద వీక్ నుంచి ఎండ్ ఆఫ్ ద వీక్ వరకు చాలా బాగుంటుంది. వ్యాపారంలో ఒత్తిడి పెరుగుతుంది. కొత్త ఆలోచన వస్తాయి కానీ వెంటనే అమలు చేయకుండా ఒకసారి తిరిగి ఆలోచించడం మంచిదని కూడా ఉంటుంది. ఇంకా ఉద్యోగస్తులకి పనితనం మీద గుర్తింపు పొందే అవకాశాలు బాగుంటుంది. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు రావచ్చు. ఆర్థికంగా డబ్బు వచ్చే మార్గాలు ఉంటాయి కానీ ఖర్చులు కూడా పెరుగుతాయి. ముఖ్యంగా ఇంటి అవసరాలపై ఖర్చు లేదా ఇంటి మరమ్మత్తు ఖర్చు ఇవన్నీ కూడా ఉంటుంది. మీ యొక్క సేవింగ్స్ కూడా తీసి ఖర్చు పెట్టాల్సిన అవసరం వస్తుంది. కుటుంబ విషయంలో శాంతి ఉంటుంది కానీ చిన్న విషయాలు పెద్దగా తీసుకుంటే టెన్షన్ పెరుగుతుంది. ముఖ్యంగా మీ మాటల్లో కాస్త కఠినతను తగ్గించుకోవాలి. మీరు సాఫ్ట్గా ఉంటే ఇంట్లో బాగుంటుంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి ప్రాక్టికల్ అప్రోచ్ వల్ల మీకు గౌరవం పెరుగుతుంది. మీరు చెప్పే మాటలకి బలం పెరుగుతుంది. వ్యవసాయంలో ప్లానింగ్ చాలా బాగా జరుగుతుంది. వెంటనే లాభం రాకపోయినా భవిష్యత్తులో మంచి ఫలితం ఉంటుంది. జై జవాన్ జై కిసాన్. కోర్టు కేసులు స్లోగా మీకు అనుకూలంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. షేర్ మార్కెట్ సేఫ్ ప్లే చేయాల్సిన అవసరం ఉంది. ఓవర్ అనలైజేషన్ వల్ల మంచి అవకాశాలు మిస్ అయ్యే అవకాశాలు ఉంటుంది. కరెక్ట్ డిసిషన్ తీసుకోండి, లాభం సంపాదించండి. ఈ వారం లాభాలు కూడా ఉన్నాయి. విద్యార్థులకి ఇది చాలా మంచి సమయం. కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. డీటెయిల్డ్ సబ్జెక్ట్ చదివే వారికి ఇది గోల్డెన్ పీరియడ్. కాన్సన్ట్రేషన్ ఉంటే టాప్ రిజల్ట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం, డైజెషన్ సమస్యలు, అసిడిటీ, స్ట్రెస్ రావచ్చు. ఫుడ్ డిసిప్లిన్ ఉండాలి. ఇక ఏమంటారంటే కడుపులో బాధలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మర్మాంగాల దగ్గర మంటలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఒకసారి మంచి సాఫ్ట్ ఆహారాన్ని తీసుకోండి. పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. బుధవారం గణపతి పూజ చేయండి. పచ్చని పప్పు దానం ఇవ్వండి. ఓం బుధాయ నమః అని 100 నిమిషాలు చేయండి. చిన్నపిల్లలకి పుస్తకాలు ఇవ్వండి. మంచి ఫలితాలు ఇస్తుంది. క్లారిటీ పెరిగి కన్ఫ్యూజన్గా ఉంటారు. ఈ వారం మీరు పర్ఫెక్షన్ కోసం వెళ్తే డిలే అవుతుంది. ప్రోగ్రెస్ కోసం ఫోకస్ చేయండి. ఈ వారం బలం మీ ప్లానింగ్ కాదు, అమలు. విజయవస్తు. ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందడానికి అతి శక్తివంతమైనటువంటి కరికాలి మాలను మన దేవాలయంలో 48 రోజులు చండీ సుదర్శన సుబ్రహ్మణ్య భుజంగా అనుష్ఠానంతో పూజ చేసినటువంటి ల్యాబ్ టెస్ట్ చేసినటువంటి కరంగాళి మాల ఉంటుంది. దీన్ని ధరించండి. అన్ని రకాలైనటువంటి ఫలితాలను పొందండి. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించండి. మీ యొక్క పుట్టుపూర్వోత్తరాలను ఇచ్చి వారి దగ్గర తెలుసుకోండి. లేదు గురుగారు మీ దగ్గరే మేము అపాయింట్మెంట్ పొందాలని అనుకుంటున్నామంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్
వాట్సప్ చేయాలి. డైరెక్ట్గా కాల్ చేస్తే రెస్పాండ్ అనేది ఉండదండి. మీరు వాట్సప్ చేసిన తర్వాత మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. విజయవస్తు. రానున్న జూన్ 2వ తారీఖున గురు పెయర్చి అంటారు, అంటే గురు అతిసారం. గురు ఎప్పుడైతే స్థానం మారుతాడో వాళ్ళ జీవితాలే మారుతాయి అంటారు. అలాంటి అద్భుతమైనటువంటి ఒక మహా అద్భుతం 2026 జూన్ 2వ తారీఖున గురువు మిథున రాశి నుంచి కర్కాటక రాశికి రాబోతున్నారు. ఈ రోజుని పండుగలాగా జరుపుకోవాల్సినటువంటి ఒక సమయం. అందరూ ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఫలితాలు కలిగే ఒక అద్భుతమైనటువంటి నిజం అన్నమాట ఈ యొక్క అతిసారం. కారణం ఏమంటే ఈ సంవత్సరం గురువే కర్కాటక రాశిని శాసించేవారుగాను ఉచ్చ స్థితిని పొందుతున్నారు కర్కాటక రాశిలో. సరే, ఉచ్చ స్థితి పొందినటువంటి గురువు ఏం చేస్తాడు? సాధారణంగానే గురువు వచ్చాడంటే, గురుబలం వచ్చిందంటే మంచి జరుగుతుందని ఒక పేరుంది. ప్రత్యేకించి ఉచ్చ స్థితి పొందినటువంటి గురువు ఏం చేస్తాడు? అందులో గురు భగవానికి చాలా ఇష్టమైనటువంటి ఇల్లు కర్కాటక రాశి. అందుకే గురు చంద్రయోగం, చంద్రుని యొక్క ఇల్లు. గురు చంద్రయోగం ఏర్పడబోతుంది. ఈ సంవత్సరంలో ఎన్నో యోగాలు రావడానికి సిద్ధంగా ఉన్నాయి. గెట్ రెడీ. ప్రతి రాశిలోనూ గురు భగవానుడు ఆయన చక్రం తిప్పబోతున్నాడు. గెట్ రెడీ. రాశి ప్రకారం ఎవరు పాప ఫలితాల నుంచి బయటపడబోతున్నారు, ఎవరు యోగాన్ని పొందబోతున్నారంటే, వివాహం కాని వారికి వివాహం, పిల్లలు లేని వారికి పిల్లలు. గురు పేర్చండి మన ఇంట్లో జరిగే ఒక పెద్ద శుభకార్యం లాంటిది అనమాట. 12 రాసుల వారంతా ఈ గురు పేర్చలో ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నటువంటి సమయం. గురు పేర్చి అనేది గురు అతిసారం స్థానం మారే యొక్క అద్భుతమైనటువంటిది. 12 రాసుల వారంతా కూడా ఈ జ్యోతిష్ శాస్త్రంలో గురుబలం ఎప్పుడు వస్తుందయ్యా, మా అమ్మాయికి పెళ్లి చేయాలి, గురుబలం ఎప్పుడు వస్తుందండి, మా కుటుంబంలో సంతాన యోగం కావాలి, గురుబలం ఎప్పుడు వస్తుందండి, వ్యాపార ఉద్యోగం బాగుండాలి అని అడుగుతూ ఉంటారు ప్రతి ఒక్కళ్ళు కూడా. జ్యోతిష్ శాస్త్రంలో వచ్చేసింది ఆ సమయం. అదే ప్రశ్న అందరికి ఎప్పుడు వస్తుంది. గురు కటాక్షం ఉంటేనే పెళ్లి, సంతానం, ఇంట్లో జరిగే అన్ని శుభ కార్యక్రమాలు జరుగుతాయి. గురు భగవానుడు ఏం చేస్తారంటే ప్రతి సంవత్సరం ఒక రాశిలో ఒక సంవత్సరాన్ని గడుపుతాడు. 1 సంవత్సర కాలం గడుపుతాడు ఒక్కొక్క రాశిలోనూ. గురు భగవానుడు ఈ సంవత్సరం మిథున రాశి నుండి కర్కాటక రాశికి జూన్ 2వ తారీఖున వచ్చి 1 సంవత్సర కాలం అక్కడే ఉండి ఉచ్చ స్థితిని పొందుతాడు. ఎప్పుడు 3 దివ్య దృష్టిలు ఉంటాయి. ఎప్పుడు కూడా గురువుకి 3 దివ్య దృష్టిలు ఉంటాయి. గురు విషయానికి వస్తే ప్రత్యేకంగా చెప్పాలంటే మకర యాళి, కర్కాటక యాళి అని అంటారు. ఈ మకర యాళి అంటే వేదాలను దాచిపెట్టినటువంటి స్థలం అని కూడా అర్థం. హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు ఏం చేశారంటే వేదాలను తీసుకెళ్లి భూమిని కూడా తీసుకెళ్లి భూమాతను దాచిపెట్టేశాడు. పురాణంలో చెప్పబడుతుంది మకరయాళిలో. ఆ వేదాలను దాచిన స్థలాన్ని మకరయాళి అని, వేదాలను వెలుగులోకి తీసుకొచ్చినటువంటి దాన్ని కర్కాటక యాళి అని అంటారు. అదే కర్కాటక రాశి. అందులోనే గురు భగవానుడు ఇప్పుడు రాబోతున్నాడు. అంటే ఏదైతే నష్టం ఉందో దాన్ని బయటకు తీసుకొచ్చేది ఎవరైనా ఉన్నారంటే అది కర్కాటక రాశి. ఆ కర్కాటక రాశిలోని గురు భగవానుడు రాబోతున్నాడు. అలాంటి కర్కాటక రాశి గురువు ఉచ్చస్థితి పొందినప్పుడు ఏమవుతుందంటే, జ్యోతిశాస్త్రంలో ఉచ్చస్థితి పొందడం కూడా ఇదే మొదటిసారి కర్కాటకంలో. అది చంద్రుని ఇల్లు. దాన్ని గురుచంద్రయోగం కూడా అంటారు. దీంట్లో 5వ దృష్టి వృశ్చిక రాశిని చూస్తున్నాడు. ఇక్కడ చెప్తున్నాడు మళ్ళీ, నా హృదయంలో ఎడమ వైపు ఉన్నటువంటి వృశ్చిక రాశి మిత్రులారా, దిస్ ఈస్ ఫార్ యూ. 5లో గురువు వచ్చాడంటే ఇంకా యోగమే. యోగం అంటే యోగమే. ఇదేంది గురుగారు మీరు ఏమో వృశ్చిక రాశికి చాలా బాగుంది అంటారు, మరి మాకేం కనబడట్లేదు. ప్రయత్నం చేయండి. జూన్ 2 తర్వాత చూడండి, పట్టిందల్లా బంగారం. జాక్పాట్. ఈ ప్రపంచంలో ఎవరైనా వృశ్చిక రాశి వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు నా దగ్గర జాతకం చెప్పించుకోవాలి. అంత యోగం జరగబోతుంది. 5లో గురువు మీ జీవితంలో ఒక్కసారి వస్తున్నాడు. ఇక్కడ ఆయనకు 3 చూపులు ఉన్నాయి. 5, 7, 9. 5వది యోగ దృష్టి, 7వది కళత్ర దృష్టి,
9వది భాగ్య దృష్టి అంటారు. ఇప్పుడు గురువు 5వ స్థానంలో వృశ్చిక రాశిని చూడగా అది కుజుని రాశి కాబట్టి కుజునిపై గురువు దృష్టి పడినప్పుడు దానికి గురుమంగళ యోగం. వృశ్చిక రాశికి ఏమొస్తుంది? గురుమంగళ యోగం అనే ఒక యోగం కూడా రాబోతుంది. ఓకే, ఈ సంవత్సరం ఆశ్వీజ మాసంలో కుజుడు కర్కాటకంలో నీచ స్థితిని పొందుతున్నాడు. కుజుడు నీచ స్థితిని పొందినప్పుడు ఉచ్చ స్థితిలో ఉన్న గురువు అక్కడే ఉంటాడు కాబట్టి ఇద్దరి కలయిక వల్ల నీచ భంగ రాజ యోగం అవుతుంది. ఇది ఈ సంవత్సరంలోనే జరుగుతుంది. అదే గురువు మంగళ యోగంగా ఏర్పడుతుంది. తర్వాత గురువు మకర రాశిని చూస్తున్నాడు. మకర రాశికి యోగం. ఆయన మకరాన్ని చూడడం అంతా శుభం పరిగణించకపోయినా మకర రాశికి రాహు భగవానుడు డిసెంబర్ 6వ తేదీన వస్తున్నాడు. అప్పుడు గురువు ఆ మకరంలో ఉన్న రాహును చూస్తారు కాబట్టి ఏమవుతుందంటే గురు చండాల యోగం అంటున్నారు. ఖచ్చితంగా నోట్ చేసుకోండి, అందరు కూడాను పేపర్ పెన్ నోట్ చేసుకోండి. నా యొక్క వీడియో ఫుల్ ఎవిడెన్స్ విత్ ప్రూఫ్తో నేను మీకు ఇస్తున్నాను. గుర్తుపెట్టుకోండి, ఇది చాలా అద్భుతంగా ప్రిడిక్ట్ చేసి ఇవ్వబడింది. నోట్ చేసుకోండి. ఇప్పుడు ఈ రాశి యొక్క 12 రాసుల్లో కొంతమందికి గురు చంద్రయోగం, గురు మంగళ యోగం, గురు చండాల యోగం అంత అద్భుతంగా ఉండబోతుంది. తర్వాత ఇదే గురువు శనిని చూడడం ఇదే మొదటిసారి. శని భగవాన్ని చూస్తున్నాడు. శని తన పనిని తాను చేసుకోబోతున్నాడు. కష్టాలు పెట్టడం శని పని, మంచి చేయడమేమో గురు పని. మంచి చేసే గురువు కష్టాలు పెట్టే ఆ శనిని మొదటిసారిగా చూస్తున్నాడు. ఎవరికి ఏం చేయొద్దయా శని భగవానుడు, పోని పాపం అందరూ బాగుండాలయ్యా, ఈ ఒక్క సంవత్సరం వాళ్ళందరికీ కొంచెం కష్టాల నుంచి కొంచెం కడతీర్చు అని గురు భగవానుడు శని భగవానుడికి రికమెండ్ చేస్తున్నాడట. ఇందరికి ఈసారి మన ఇద్దరం కలిపి అందరికి మంచి చేసి వెళ్ళిపోద్దాం అని గురు భగవానుడు శని భగవానుడికి రికమెండ్ చేసి ఒక అద్భుతం, ఒక భావంలోకి వచ్చినట్టుంది కదా ఇది. గురు భగవానుడు శనిని చూడగానే ఏమవుతుందంటే శని తన విషపూరితమైనటువంటి దృష్టిని తగ్గించుకుంటారు. నాకు శని పట్టింది, ఏళ్ళనాడు శని పట్టింది, అర్ధాష్టమ శని పట్టింది, అష్టమ శని పట్టింది, కంఠ శని పట్టింది, జన్మ శని పట్టింది, పాద శని పట్టింది ఎప్పుడు భయపడుతూ ఉంటారు కదా. గురువు యొక్క చూపు శని మీద పడగానే ఆ వీక్షణ కాస్త తగ్గుతుంది. గురు భగవానుడు శనిని చూడడం ఏమవుతుందంటే తన విషపూరితమైన దృష్టి తగ్గించుకుంటాడో అవన్నీ అద్భుతాలు ఈ సంవత్సరంలో జరగబోతున్నాయి. అది అన్నిటికంటే ఇంకా గొప్ప విషయం ఏమిటంటే ఒకవైపు మకరంలో రాహు వస్తుంటే సింహంలో ఉన్న కేతు కర్కాటానికి వస్తున్నాడు. ఈ డిసెంబర్ 6వ తేదీన వస్తున్నాడు. ఎప్పుడు గురువు కేతు సంబంధం ఏర్పడుతుంది. గురుకేతు సంబంధం అంటే ఏంటి? కోటీశ్వర యోగం అంటారు. చూడండి, గురువుతో ఎన్ని రాసులు కలుస్తున్నాయి. అప్పుడు కోటీశ్వర యోగం. మళ్ళీ రాసుకోండి, గురుచండాల యోగం, గురుమంగళ యోగం, గురుచంద్ర యోగం, అలాగే కుజుని వల్ల నీచభంగ రాజయోగం. ఇవన్నీ మీకు ఇవ్వగలిగింది ఒక్క గురువు వల్ల మాత్రమే అవుతుంది. ఇది సాధారణ గురువు కాదండి ఇప్పుడు వచ్చేది. ఉచ్చస్థితి పొందిన గురువు. ఆలోచించండి ఎంతమందికి ఏమేమి జరగబోతుందో. ఇవన్నిటికంటే ఇంకా గొప్ప విషయం ఏంటంటే ఈ సంవత్సరం పేరు శ్రీ పరాభవనామ సంవత్సరం. దానికి రాజు మళ్ళీ గురువు. గురువే రాజుగా ఉన్నాడు. గురువు అతిసారం అవుతుంది. ఎంత మంచిది చూడండి. ఈ సంవత్సరానికి రాజువే గురువు అంటే ఈ పదవి ఆయనదే. ఇప్పుడు గురువు సంవత్సరం ఇన్ఛార్జ్గా కూడా ఆయనే ఉన్నాడు. అలాగే రాసులన్నిటికీ ప్రధాన నాయకుడుగా కూడా రాజువే గురువే ఉన్నాడు. ఆయన అనుకున్నదంతా సాధిస్తాడు. ఏం సాధిస్తాడంటే అదే నేను మొదలే చెప్పాను కదా మీకు, ఎవరికైతే గురుబలం లేకపోతే వారికి గురుబలాన్ని ఇస్తాడు. పెళ్లి సంతానం ఆగిపోయి ఉంటుంది కదా, ఉద్యోగాలు ఆగిపోయి ఉంటుంది కదా, వాటి అన్నింటినీ కూడా క్లియర్ చేస్తాడు. బంగారు వర్షం లాగా కురిపిస్తాడండి. ఇది ఎలా ఉంటుందంటే మేషరాశి వారికి ఏళ్ళనాడు శని ఉంది, కుంభరాశి వారికి కుంభరాశి వారికి ఏళ్ళనాడు శని, మీనరాశి వారికి ఏళ్ళనాడు శని, సింహరాశి వారికి అష్టమ శని, ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని. ఒక శుభవార్త రాసుకోండి. ఈ శని మీద బాధపడుతున్న వాళ్ళకి అందరికి శుభవార్త. ఎందుకలా చెప్తున్నా అంటే వారిపై ఉన్న శని ప్రభావం తగ్గిపోతుంది. కుంభరాశి వారు తమ పాద శని దశగా న్యాయంగా అనుభవించాల్సిందే కదా, అది ఎస్కేప్. జన్మ శనిని మీనరాశి వారు అనుభవించాల్సిందే కదా, అది కూడా ఉండదు. కానీ గురు దృష్టి పడితే అది క్లియర్ అయ్యి వారికి దాదాపు రానున్న 2.5 సంవత్సరాలు ఉపశమనం అని చెప్పచ్చు. ఇది ఎంత అద్భుతం. అర్ధాష్టమ శని ఉన్నటువంటి సింహానికి
అష్టమ శని ఉన్న సింహానికి, అర్ధాష్టమ శని ఉన్నటువంటి ధనుసుకి, మేష ఇక్కడ లాభపడే వాళ్ళు, ఇబ్బందిగా ఉన్న వాళ్ళు కూడా లాభపడే రాశులు ఏమన్నంటే మేషరాశి, సింహరాశి, తర్వాత ధనుసు రాశి, దాని తర్వాత మకర రాశి, కుంభరాశి, మీనరాశి, వీళ్ళందరూ కూడా శనితో కొంచెం ఇబ్బంది ఉన్నారు కదా, అన్ని కూడా క్లియర్ అయిపోతుంది. ఆయన ఏం చేస్తున్నారు, మీరు శనిలో ఉన్నా కూడా మీకు నా వల్ల మీకు ఉపశమనం, నేను శనితో రికమెండ్ చేయించాను అన్నట్టుగా ఇస్తున్నాడు.